వీక్షకులందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి 29 ఈ సంవత్సరం లీపు సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి నెలకి 29వ తారీఖు కూడా ఉన్నది। ఈరోజు సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:02 అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఈరోజు పంచమి తిథి ఉన్నది। అలాగే ఈరోజు చాలా విశేషమైనటువంటి అపూర్వ కలయిక ఉన్నది। అయితే ఈ పంచమి తిథి రాత్రి 2:25 వరకు ఉన్నది। గురు పంచమి అనేటువంటి విశేషమైనటువంటి సిద్ధి యోగము ఈరోజు కనబడుతూ ఉన్నది। అయితే చాలామందికి ఒక సందేహం ఉన్నది, ఫిబ్రవరి నెల 29వ తారీఖు రాత్రి ముహూర్తానికి వివాహాది శుభకార్యక్రమాలు కానీ గృహప్రవేశాలు కానీ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఏదైనా కీడు జరుగుతుందా అనేటువంటి విషయంలో, ఎందుకంటే ఇది లీపు సంవత్సరం కాబట్టి చాలామంది సందిగ్ధావస్థలో ఉన్నారు। ఎటువంటి సందిగ్ధము అవసరం లేదు, ఈరోజు ఎటువంటి శుభ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు। అయితే ఈ సందేహం రావడానికి గల కారణం ఏంటి అంటే షష్ఠీ గురుర్వా అష్టమి శుక్రవార, మనకి ఉదయాత్ ఉదయం వారహ అన్నారు। ఈ గురువారం నాడు రాత్రి 2:25 దాటిన తర్వాత ధనుర్లగ్నానికి ఉండేటువంటి ముహూర్తం ఏదైతే ఉన్నదో అది దగ్ధయోగంలో పడుతూ ఉన్నది। అనగా గురువారం నాడు షష్ఠి తిథి కలిసి వస్తూ ఉన్నది। అది దగ్ధయోగం కూడా ఆ లగ్నానికి ఉండేటువంటి బల ప్రభావము చేత గురు కేంద్రగతిలో ఉండడం వల్ల లక్ష్మీకంతు దోషానాం గురు కేంద్ర వ్యపోహతి, అలాగే కోణాల్లో శుభగ్రహాలు ఆ లగ్నానికి ఉండేటువంటి బల ప్రభావం వల్ల ఈ దగ్ధయోగాది విషయాలు పంచాంగ శుద్ధిరహిత దోషాలు ఇవన్నిటినీ కూడా ఆ గురుడు తీసేస్తారు। కాబట్టి ఈ గురువారం నాడు ఈ 29వ తారీఖు నాడు ఏ శుభ కార్యక్రమమైనా చేసుకోవచ్చు, దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు। అలాగే ఈరోజు చిత్తా నక్షత్రం ఉదయం వరకే ఉన్నది, 7:34 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం। స్వాతి చాలా విశేషమైనటువంటి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి। ఈరోజు ఈ గురు పంచమి రోజు ఎవరైతే స్వాతి నక్షత్రం ఉన్నటువంటి గడియల్లో మన్యుసూక్తంతో స్వామివారిని ఆరాధన చేస్తారో, అభిషేకాదులు లేదా దర్శనాదులు చేస్తారో వారి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి। మరీ ముఖ్యంగా భూతప్రేత పిశాచ బాధ ఏదైతే ఉన్నదో అది తగ్గడానికి ఈరోజు చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది। ఎందుకంటే ఇది రాహు నక్షత్రం, స్వాతి నక్షత్రం అన్నది అదే నక్షత్రం, మరలా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు చేసేటువంటి విశేషమైనటువంటి ప్రకరణాల వల్ల ఈ చిన్నపిల్లలకు ఉండేటువంటి చీడపీడలు కానీ నరఘోషాది బాధ కానీ పిశాచ బాధ కానీ వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది। ఇక వృద్ధి కౌలువ తైతల అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి। అమృతకాలం ఉన్నది రాత్రి 11:52 లగాయితూ 1:35 వరకు। అలాగే ఈరోజు గురువారం కాబట్టి దుర్ముహూర్తం 10:15 లగాయితూ 11:03 వరకు ఉన్నది। మరలా దుర్ముహూర్తం 2:55 లగాయితూ 3:42 వరకు ఉన్నది। పగల వర్జ్యం ఉన్నది, అనగా మనం సాధ్యమైనంత వరకు 10:15 దగ్గర నుండి ఆల్మోస్ట్ 3:30 వరకు ఉండేటువంటి టైం వదిలిపెట్టేస్తే మంచిది। గురువారం నాడు 10:15 to 3:30 ఈ టైం అంతా వర్జ దుర్ముహూర్తాలే ఉన్నాయి, ఆ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి। అలాగే ఈ రోజున వివాహాది ముహూర్తాలు ఉన్నాయి, ప్రత్యేకించి ఫిబ్రవరి 29 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చక్కగా ఈ రోజున అందరూ కూడా ఆస్వాదించండి। అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం చేయకూడదు। ఈరోజు ఎవరైనా దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకు వెళ్ళి దక్షిణానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన। ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం ప్రత్యేకించి ఆయన మీనరాశి యందు ఉన్నారు కాబట్టి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి, సింహం వాళ్ళకి, మిథునం వాళ్ళకి, అలాగే ధనురాశి వాళ్ళకి ఈరోజు చాలా శుభ ఫలితాలు వస్తాయి। అలాగే ఈరోజు చంద్రబలాన్ని చూస్తే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, అలాగే సింహరాశి వారికి, ధనురాశి వారికి, మకరం వారికి కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది। ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు జన్మిస్తే వారు శాంతి చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే స్వాతి నక్షత్రం దోషరహితమైనటువంటి నక్షత్రం। స్వస్తి।